ఈ రోజున ఓ రాజకీయ నాయకుడిగా ఎదిగిన మందా సాల్మన్ ని పూర్తిగా ఎలిమినేట్ చేసేశారు. ఎలక్షన్ లో గెలిచిన తెలుగుదేశం పార్టీ గురజాలలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మేళ్ల కన్నా ఎక్కువ మేళ్లు చేస్తే చూసి సంతోషించేవాళ్లు. కానీ కేవలం కక్షపూరితమైన రాజకీయాలు, హత్యా రాజకీయాలతో ఆ ప్రాంతం అంతా భయభ్రాంతులను చేస్తే కొన్ని నెలల నుంచి ఆ పిన్నెల్లి గ్రామంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తలో దిక్కుకెళ్లి తలదాచుకుని వాళ్ళ ఆవిడికి బాగలేదని చూడటం కోసం వచ్చిన మందా సాల్మన్ మా సోదరుణ్ణి అత్యంత కిరాతకంగా చంపించాడు చంద్రబాబు నాయుడు. ఇది ఒక్క సాల్మన్ తోనే ఆగలేదు. స్వయానా పిఠాపురంలో ఉప ముఖ్యమంత్రి పాత్రలో ఉన్న పవన్ కళ్యాణ్ యొక్క నియోజకవర్గంలో గ్రామ బహిష్కరణ చేశారు దళితుల్ని. కర్నూలు జిల్లా పత్తికొండలో మాదిగా సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు ఇళ్ల మీద పడి మా ఆడపడుచుల్ని రేప్ చేసే ప్రయత్నం చేస్తే అక్కడ కూడా ఈ రోజు వరకు గ్రామ బహిష్కరణ శిక్ష విధిస్తూనే ఉన్నారు. మేము డిమాండ్ చేస్తున్నాం, మందా సాల్మన్ కు ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇవ్వాలి, 1 ఎకరం పొలం ఇవ్వాలి. అతనికి ఈ దుస్థితికి కారణమైన పోలీసు వ్యవస్థలోని స్థానిక ఎస్ఐ, సిఐల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలి. స్థానిక శాసనసభ్యుడు ఎర్రపతినేని శ్రీనివాసరావు మీద కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి తీరాల్సిందే. చంద్రబాబు నాయుడిని ఈ విషయంలో వదిలే ప్రసక్తి లేదు. బహుశా ఇక్కడ నీ ప్రభుత్వం ఉందని నువ్వు కేసులు మాఫీ చేసి కేసులను ఏదైనా మార్చి కార్యక్రమాలు జరిగితే జాతీయ స్థాయిలో మందా సాల్మన్ ఆత్మశాంతి కోసం జాతీయ స్థాయిలో ఎస్సీ ఎస్టీ కమిషన్ కలుస్తాం. ఎస్సీ ఎస్టీ కమిషనే కాదు, జాతీయ మీడియా ముందు కూడా చంద్రబాబు నాయుడు హయాంలో 2024 సంవత్సరం నుండి ఇప్పటి వరకు జరిగిన దారుణ మారణ కాండను, దళితుల మీద జరుగుతున్న దమన కాండను వీడియోలు, పుస్తక ఫోటోలు ప్రదర్శనలు చేస్తాం. జాతీయ స్థాయిలో చంద్రబాబు నాయుడు యొక్క దురంకార వ్యవహార శైలి ఈ ఆంధ్రప్రదేశ్ లో ఏ విధంగా ఉందో చెప్పబోతున్నామని చెప్పి మనవి చేస్తున్నాం. మా డిమాండ్లు, చనిపోయిన వ్యక్తిని మేము తీసుకురాలేం కాబట్టి ఆ చనిపోయిన మందా సాల్మన్ కుటుంబానికి పూర్తిగా ఆర్థిక పరమైన పరిరక్షణ కల్పించాలి. మందా సాల్మన్ భార్యకి 1 ఎకరం పొలం ఇవ్వాలి, ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. స్థానికంగా సహకరించిన ఎస్ఐ మీద, సిఐ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలి. వాళ్ళిద్దరినీ ఆ విధంగా ప్రవోక్ చేసిన స్థానిక శాసనసభ్యుడిని, హత్యని చేసినటువంటి హత్యకి కారకులైన వ్యక్తుల మీద శిక్షించాల్సిందే. స్థానిక శాసనసభ్యుడి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాల్సిందే. పెట్టకపోతే చంద్రబాబు నాయుడు నిన్ను గద్దె దింపేదాకా ఈ రాష్ట్రంలోని మాలా, మాదిగా, రెల్లి, పైడి కులస్తులం కంకణం కట్టుకుని ఊరు వాడ తిరిగి నిన్ను ఓడిచ్చేదాకా నిద్రపోమని. నువ్వు ఇంతకు ముందే నీరుకొండ, కారంచేడు లాంటి దుర్ఘటనలు నీ హయాంలోనే పల్లెల మీద పడి దారుణాతి దారుణంగా చంపిన చరిత్ర అనేది. అలాంటి వాడిని మేము నమ్మే ప్రసక్తి లేదని, అలాగని నువ్వు చంపితేనో, కొడితేనో, తలలు పగలగొడితేనో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని వదిలే ప్రసక్తి లేదని మరింత గట్టిగా పనిచేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే మా జీవితాలకు అండా దండ అని చెబుతూ సెలవు తీసుకుంటున్నాం. పల్నాడులో గురిజాల నియోజకవర్గం పిన్నెల గ్రామంలో ఒక దళిత సోదరుడి మీద జరిగిన దారుణం. ఆ దాడిలో ఆయన హాస్పిటల్లో సల్మాన్ సోదరుడు చనిపోవడం జరిగింది. ఆ గ్రామంలో దాదాపు ఎలక్షన్ అయిపోయిన కాడి నుంచి 200 కుటుంబాలు గ్రామం విడిచిపెట్టి వెళ్లాల్సిన పరిస్థితి. మరి అతని భార్యకి బాగోపోతే చూడటానికి వస్తే మరి కొంతమంది వ్యక్తులు అతన్ని దారుణంగా కొట్టి అక్కడ పడేయటం జరిగింది. ఈ సిచ్యువేషన్ ని మరి పోలీసులకి, డిపార్ట్మెంట్ వారికి తెలియజేస్తే
పైపొచ్చి వాళ్ళు ఎందుకు వచ్చారు మీరు ఈ గ్రామంలోకి అనే ఇంకా వాళ్ళనే బెదిరించి వాళ్ళ మీద కేసు పెట్టడం జరిగింది. ఇంత దారుణాలు జరుగుతున్నాయి ఈ కూటమి ప్రభుత్వంలో. ఇప్పటికైనా కనువిప్పు కావాలి. జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే ఈ రాష్ట్రంలో ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయో, గోండాయిజం జరుగుతుందో, ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఎంత దౌర్జన్యాలు చేస్తున్నారో ఒకసారి మీరు ఈ సల్మాన్ హత్య ద్వారా మీ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఇప్పటికైనా ఆ హత్య చేసిన వాళ్ళని ఇమీడియట్ గా వాళ్ళని శిక్షించాలి, వాళ్ళకి ప్రోత్సహించిన వాళ్ళని శిక్షించాలి. డిపార్ట్మెంట్ వాళ్ళు అంత రెక్లెస్ గా ఉండి కనీసం దహన సంస్కారాలు చేయడానికి కూడా సహకరించట్లేదు అంటే వేరే వాళ్ళు రావడానికి వీల్లేదు. ఇంతమందే రావాలి. ఏదైనా పార్టీ మీటింగ్ ఇది కాదు కదా. ఎక్కడైనా మీటింగ్ పెడితే ఎంతమంది అయినా వస్తారు. కానీ చనిపోయిన వ్యక్తిని దహన సంస్కారం చేయడానికి కూడా ఇంతమంది రావడానికి వీల్లేదని మీరే గ్రామంలో మొత్తం ఉంది, మీరే పోలీస్ డిపార్ట్మెంటే ఉన్నారు. అంటే మేము అందరం వస్తే అక్కడ హింసాత్మక సంఘటన జరుగుతాయని మీరే చెబుతున్నారు. అంటే డిపార్ట్మెంట్ వాళ్ళు అంత అసమర్థంగా ఉన్నారంటే ఇది నిదర్శనం, ఈ ప్రభుత్వం నిదర్శనం అనేది మీకు తెలుస్తా ఉంది. మరి ఊరి నిండా 100 మంది పోలీసులు ఉండి దహన సంస్కారాలు చేయడానికి కూడా ఇల్లేదనే పరిస్థితికి మీరు ఎదిగారంటే ఈ డిపార్ట్మెంటు ఇంత దయనీయంగా ఉంది. మరి దీన్ని ఇప్పటికైనా తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకొని వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. దోషుల్ని ఎమ్మటే శిక్షించాలని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను. జై జగన్. పల్నాడు జిల్లాలో రౌడీయిజం, గూండాయిజం పెచ్చు పెరిగిపోతా ఉంది, రాజ్యం వెళ్తా ఉంది. రౌడీయిజానికి, గూండాయిజానికి కేర్ ఆఫ్ అడ్రస్ పల్నాడు జిల్లా. పల్నాడు జిల్లాని మేం పరిపాలిస్తున్నామని చెప్పేటువంటి చంద్రబాబు నాయుడు ఇవాళ ఈ జిల్లాలో సుమారు 8 మందిని హత్య గావించడం జరిగింది. పదుల సంఖ్యలో, వందల సంఖ్యలో, ఐ థింక్ వందల సంఖ్యలో క్షతగాత్రులు చేయటం జరిగింది ఈ జిల్లాలో. మేము ఒకటే చెప్తున్నాం, రౌడీయిజం రాజ్యమేలుతా ఉంటే చూస్తూ ఊరుకునేటువంటి పరిస్థితి లేదు. శాంతి కాముకుడిగా ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒక్కసారి కన్నెర్ర చేస్తే ఈ రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యంగా ఏ రకంగా ఉంటుందో కూడా మీరు అర్థం చేసుకోండి. టీడీపీ వ్యక్తులు చెప్తున్నాం, ఆయన సౌమ్యుడు కాబట్టే కామ్గా ఉన్నాడు, శాంతియుతంగా పొమ్మనేటువంటి పద్ధతిలో ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేశారు. మరలా ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అదే మాట చెప్పడం అనేటువంటి జరుగుతోంది. ఇవాళ శాంతి భద్రతలు కొనసాగించాలి అనేటువంటి దానికంటే విఘాతం కల్పించడానికి ముఖ్య కారకులు పోలీస్ డిపార్ట్మెంట్. నిన్న చనిపోయినటువంటి సాల్మన్ కోడలు 3 నెలల బిడ్డను ఎత్తుకుని వస్తే ఆ బిడ్డని శవం దగ్గరికి, అంటే సాల్మన్ యొక్క డెడ్ బాడీ దగ్గరికి వెళ్లడానికి 3 గంటల పాటు ఆపేసి నీ పేరేంటి, నీ ఊరేంటి, నీకు ఆధార్ కార్డు ఏంటి, నీ చుట్టుపక్కల వాళ్ళ పేర్లేంటి అనేటువంటి అడగటం జరుగుతా ఉంది. అదే కాదండి, సాల్మన్ ని పూడ్చిపెట్టడానికి గాను ఖననం చేయడానికి చేసినటువంటి దానిలో 3 గంటల పాటు అక్కడ ఉండేటువంటి ప్రొక్లైనర్ ను ఆపేయడం అనేటువంటి జరిగింది. వందలాది మంది పోలీసులు మోహరించడం జరిగింది. పదుల సంఖ్యలో మమ్మల్ని అందరినీ కూడా ఆపేయటం అనేటువంటి జరిగింది. మమ్మల్ని వెళ్లి మేము మట్టి వేస్తామండి, ఇది మా బాధ్యత అంటే ఎటువంటి పరిస్థితుల్లో చేయలేదు. అదే చంద్రబాబు నాయుడు గారికి అయితే చంద్రబాబు నాయుడు గారిని అలౌ చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. చిన్న చిన్న పొరపాట్లు జరిగినప్పుడు ఆయన వచ్చినప్పుడు కూడా. కానీ ఇవాళ ఒక దళితుల్ని హత్య చేస్తే వైఎస్ఆర్ పార్టీకి పట్టుకొమ్మలుగా ఉండేటువంటి దళితుల్ని హత్య చేయటం, వారిని అనేక రకాలుగా ఇబ్బందులు పెడితే కనుక ఈ పార్టీకి వాళ్ళు దూరం అవుతారనేటువంటి అనుకున్నారు. ఇది కళ్ళ మాట. వీళ్ళు మొట్టమొదటి శ్రేణిలో వైఎస్ఆర్ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు దళితులు అనేటువంటిది గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. ఎటువంటి పరిస్థితులు బంతిని కింద కొడితే ఎంత పైకి లెగుస్తుందో అంత ఇబ్బంది పెట్టాలని చూసినా గానీ పైకి లేచేటువంటి పద్ధతిలో దళిత సామాజిక వర్గాలు జగన్ వెంటే ఉంటాయనేటువంటిది. ఎటువంటి పరిస్థితుల్లో నిందితుల్ని శిక్షించాలి, ఇది ప్రభుత్వ హత్యగా మార్చాలి. చంద్రబాబు నాయుడు కనువిప్పి కలగాలి. లేకపోతే తొంగలో తుక్కేటువంటి పద్ధతిలో
దళిత సామాజిక వర్గం యావత్తు కూడా బంగాళాఖాతంలో టీడీపీ యావత్తుని కూడా కలుపుతారు. సస్మా జాగ్రత్త అని కూడా హెచ్చరిస్తా ఉన్నాం.